హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్షాట్ ఎడిటర్ యాప్లో 3 వీడియో లేయర్స్ ఎలా యాడ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనం 3 అంటే 3 కాదు, సో 2 వీడియో లేయర్స్ లేదా 4 వీడియో లేయర్స్ కూడా మనం ఇన్షాట్ యాప్ని యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకొని సో ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియో యొక్క రేషియోని చూస్ చేసుకోవాలి. సో నేను 16:9 రేషియోని చూస్ చేసుకుంటున్నా, సో యూట్యూబ్ వీడియో కోసం. సో ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోని ఒకసారి ప్లే చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్లే చేసుకుంటే ఇప్పుడు మనం దీని మీద యాజ్ ఏ వీడియోని ఇంకొక వీడియోని లేయర్గా యూస్ చేయాలి. సో ఇక్కడ పిఐపి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇప్పుడు మనం గ్యాలరీ నుంచి ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మనం ఇక్కడ పిఐపి ఆప్షన్ అనేది మనం ఇన్షాట్ యాప్ లేకుండే, సో ఇప్పుడే రీసెంట్గా ఇది అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను వీడియోని ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తే ఇక్కడ 2 వీడియోస్ కూడా ప్లే అవుతాయి. సో చాలా సింపుల్గా సో ఈ విధంగా ప్లే చేసి ఇక్కడ ఈ పిఐపి సెకండ్ వీడియోని మనం కావాల్సిన మోతాదులో ఉంచుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్లో మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది పిఐపి. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మనం ఇంకొక వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా నేను యాజ్ ఏ లేయర్గా ఇంకొక సెకండ్ లేయర్గా నేను యూజ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ 2 వీడియోస్ నేను యాడ్ చేశాను అవి ఈ విధంగా. సో దీన్ని కూడా నేను ఏదైనా ఒక సైడ్లో ఈ విధంగా సెట్ చేసుకుంటాను. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో నేను ప్లే చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ 2 లేయర్ కూడా ఇక్కడ ప్లే అవుతున్నాయి. సో ఎలాంటి స్ట్రక్కింగ్ అయితే లేదు. సో మనం ఇంకొక వీడియో లేయర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత దీన్ని నేను ట్రిమ్ చేసుకొని వీడియో లెంత్కి తగ్గట్టుగా సెట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మనం ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ 2 లేయర్స్ అనేవి చాలా ఈజీగా పనిచేస్తాయి. సో 3 లేయర్స్ అంటే సో మినిమం అంతే, మనం మ్యాక్సిమం 3 లేయర్స్ వరకు యూజ్ చేయాలి. సో 4 లేయర్స్ని మనం కూడా యాడ్ చేయొచ్చు, బట్ మీ మొబైల్ యొక్క ర్యామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా ఈ విధంగా నేను ఇంకొక థర్డ్ వీడియో లేయర్ని కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు. సో నేను కూడా దీన్ని కట్ చేసుకొని సో వీడియోకి తగ్గట్టు దీన్ని స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకుంటా. సో ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ ఒక వీడియో మీద యాజ్ ఏ 3 వీడియో లేయర్ని మనం యాడ్ చేయొచ్చు. సో ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూస్ చేసి సో ఇక్కడ 3 వీడియోస్ కూడా ఇక్కడ పనిచేస్తాయి ఇక్కడ. సో నేను ప్లే చేస్తాను. సో ప్లే చేస్తే ఇక్కడ వీడియోస్ కూడా ఎలాంటి స్ట్రక్కింగ్ లేకుండా ప్లే అయితే అవుతాయి. సో ఇక్కడ వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో వీటి యొక్క వాల్యూమ్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పీడ్ ఓకే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్రాప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు క్రోమాకీ ఆప్షన్ కూడా అప్డేట్ అయింది. సో ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ని కూడా యూజ్ చేసి మనం ఈ విధంగా వీడియోని చేంజ్ చేసుకోవచ్చు. సో క్రోమాకీ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ దీని తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో యొక్క ఎనిమేషన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎనిమేషన్, అవుట్ ఎనిమేషన్, ఓకే ఇక్కడ వైబ్రేషన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ వీడియో ఎనిమేషన్స్ మనం ఈ విధంగా రొటేట్ ఇక్కడ ఓకే. సో ఈ విధంగా మనం ఎనిమేషన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎనిమేషన్ ఎఫెక్ట్ని వీడియోకి అయితే ఇవ్వచ్చు. సో ఈజీగా 3 లేయర్స్ అయితే మనం ఒక వీడియో మీద యాడ్ చేయొచ్చు. వీడియో లేయర్లో ఈ ఇన్షాట్ యాప్ని యూజ్ చేసి. సో ఇన్షాట్ యాప్లో ఇది ఒక పిఐపి ఫంక్షన్ మాత్రమే లేకుండే, సో ఇప్పుడు ఈ యాప్ కూడా వచ్చేసింది. సో ఇక ఇన్షాట్ యాప్ గురించి మనకు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇందులో ఉంటే వాటర్ మార్క్ కూడా మనకు రిమూవ్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి వాటర్ మార్క్ కూడా ఉండదు మనం ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేస్తే వీడియో. సో వితౌట్ వాటర్ మార్క్తో మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఈ విధంగా ఈ పిఐపి టూల్ని యూజ్ చేసుకొని మనం 3 వీడియో లేయర్స్ని మనం ఒకదాని మీద ఒకటి యాడ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ 3 వీడియో లేయర్స్ కూడా ఈజీగా ప్లే అవుతాయి. మెయిన్ వీడియో కూడా ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ పిఐపి ఫంక్షన్ యూజ్ చేసి వీడియో లేయర్ అయితే యాడ్ చేయొచ్చు మీ వీడియోస్ మీద. ఓకే, సో ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ టాప్లో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం 1080p వరకు మనకు రిజల్యూషన్లో వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 720p కూడా ఉంది. సో 720p కావాలంటే 720p లేదా 1080p రిజల్యూషన్లో వీడియోస్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.